చూడండి పెండి పిల్లకైతే పిల్ల వాళ్ళ మేనత్త అయితే ఇప్పుడు చూడు మెట్టలు అనేది పెడుతుంది. మెట్టలు గొలుసులు అయితే తీసుకొచ్చింది. అంటే పిల్లగాని తల్లి ఇప్పుడు అది మట్టెలు అయితే పెడుతుంది. చూడండి 2 కాళ్ళకు 2 మట్టెలు అయితే పెట్టేస్తుంది. ఇప్పుడు గొలుసులు అయితే పెట్టేస్తున్నారు. చూడండి అత్తమ్మ గొలుసు పెట్టేస్తుంది. గొలుసు అది పెట్టేస్తుంది. అది చేయించినాయి ఎండి గొలుసులు అవి. చూడండి ఇప్పుడు 2వ కాలుకైతే పెట్టేస్తుంది. 2వ కాలుకు గొలుసు పెట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా కులం సాంప్రదాయంలో అయితే ఇలా అయితే జరుపుకుంటాము. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని మనం జరుపుకుంటూ వస్తేనే బాగుంటుంది. కాబట్టి ఇలా అయితే మేమైతే జరుపుకుంటాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి మా కొలంస్ గ్రామంలో జరుగుతున్న పెళ్ళిళ్ళకు సాంప్రదాయం జరుపుతాం. ఎందుకంటే మన జన్మ నుండి వచ్చింది కాబట్టి అది మనం ఎందుకంటే జరుపుకోవాలని ఫస్ట్ నుండే జరుపుకుంటాం. కాబట్టి చూడండి, తల్లి అయితే కాలు మొక్కింది, కోడలు కాలు మొక్కుతుంది. చూడండి, తమ కాలు సుగం మొక్కింది. చూడండి, ఇప్పుడైతే వాళ్ళ బంధువులకైతే చూడండి పెళ్లి పిల్ల వాళ్ళ బంధువులకైతే చీరలు అనేది పెడతారు. చూడండి, ఇలా పెట్టేస్తారు మా దాంట్లో. చూడండి, అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు. చూడండి, మా సాంప్రదాయం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, తప్పకుండా అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అది ఎవరికి ఇవ్వాలనేది ఇలా వాళ్ళ అక్క కానీ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకైతే ఆ చీర అనేది ఇస్తారు. చూడండి, అది పిల్ల వాళ్ళ పెద్ద అక్క కాబట్టి దానికైతే ఆ చీరను అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా పొలం సాంప్రదాయం పద్ధతి. చూడండి, ఇలా మేమైతే జరుపుకుంటున్నాము పొలం విలేజ్లో. ప్రతి ఒక్క పొలం సంస్కృతి అనేది మన పెద్దల నుండి వచ్చింది కాబట్టి అలాగే మేమైతే జరుపుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మన న్యూ జనరేషన్
వచ్చేటప్పుడు ఏం మర్చిపోకుండా అనేది పొలం సంప్రదాయం ఛానల్ అయితే మేమైతే సంప్రదాయమైన వీడియోలు అయితే మేమైతే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా చూడండి, ఎందుకంటే మనకు సంబంధించింది వీడియో కాబట్టి మన వాళ్ళు అయితే తప్పకుండా చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. మన వీడియో మన సాంప్రదాయం, ఒక ఊర్లో ఒక సాంప్రదాయం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది బట్టలు ఇచ్చేటివి అని కొన్ని సేమ్ ఉంటాయి. కొన్ని చోట్ల ఎందుకంటే చేంజ్ అవుతున్నారు. నేను ఇంకా ఇదే నడుస్తుందని చెప్పలేను. ఎందుకంటే కొన్ని ఊర్లలో వేరు రకరకాలు ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేంజ్ అవుతారు కాబట్టి వాళ్ళు వేరే రకంగా నడుస్తుంది. అది ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కటి అనేది నేనైతే మా గ్రామం సంబంధించిన సాంప్రదాయం అయితే ఇలా అయితే మేమైతే జరుపుకుంటాం. చూడండి, మాకు సంబంధించింది ఇలా జరుపుకుంటాం.